సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో కోడి పందాలు ఫేమస్. వీటి మాట లేకుండా పండుగ గడవదు. ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటారు జనాలు. కోనసీమలో ఇదే సందడి నెలకొంది. పందేలకు కోళ్లను రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. అలాగే కోడి పుంజుల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. చూడాలంటే కోనసీమకు రావాల్సిందే. కథన రంగంలో దిగినటువంటి కోడి రారాజు గాల్లోకి అమాంతం ఎగిరి ప్రత్యర్థిని పరిగెట్టించేలా జరిగేటువంటి కోడి పందాలను చూసేందుకు కోనసీమ ప్రజలు, గోదావరి జిల్లాల ప్రజలు ఎగబడుతూ ఉంటారు. మరి 2024 సంక్రాంతికి కోడి పందాలు ఎట్లా జరగబోతున్నాయి, బరులు ఏ విధంగా సిద్ధం అవుతున్నాయి, కోళ్ళు ఈ యుద్ధానికి ఎట్లా సిద్ధం అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధం చేయడంతో పోటీలకు పందేల రాయలు సిద్ధమవుతున్నారు. పండుగ 3 రోజులు కోడి పందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. కోళ్లను రణరంగంలో దించడానికి వాటికి కఠోర శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పుంజు తయారీకి 25,000 వరకు ఖర్చు అవుతుంది. అలా తయారైన కోడి పుంజులను రంగు, పోరాట పటిమను బట్టి 50,000 నుంచి 5 లక్షల వరకు విక్రయిస్తుంటారు. పందెం పుంజుల పెంపకం పెద్ద పని. విశాలమైన ఖాళీ ప్రదేశంలో వాటి పెంపకానికి అనువైన షెడ్లు నిర్మించాలి. ఆ తర్వాత శ్రేష్టమైన జాతులకు చెందిన కోడి పెట్టల నుంచి గుడ్లు సేకరించి వాటిని పిల్లలుగా పొదిగించి పిల్ల దశ నుంచి ఒక్కో పుంజుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. 6 నెలల వరకు వాటిని గుంపులోనే ఉంచుతారు. ఆ తర్వాత పుంజు తయారీ ప్రారంభంలో ఎత్తు, బలం, రంగు, పోరాట పటిమ ఆధారంగా గుంపుల నుంచి వేరు చేసి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. హిందూ సంప్రదాయం ఏంటంటే మా అధికారులను కోరుకునేది ఏంటంటే 3 రోజులు పండక్కి మాకు కోడి పందాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఎప్పటి నుంచి ఇది పూర్వనాడు నుంచి ఆచారం ఉన్నది. మేము ఎక్సర్సైజ్ చేసుకుంటామండి. పండగ 3 రోజులు కోడి పందాలు గట్రా చేసినాం. మాకు అక్క చెల్లెలని, లేకపోతే ఇలా బంధువులని, అన్నతమ్ములని అందరూ నడిచి చెన్నై నుంచి కానీ ఇలా వైజాగ్లో ఉన్న చుట్టాలు కానీ చుట్టాలు తాలూకోడు కూడా ఇక్కడికి వస్తారండి. ఎందుకంటే కోడి పందాలు జరుగుతాయి ఇక్కడ, గారెలు, ఊర్లు గట్రా పండుగలు బాగా చేసుకుంటారని, గోగు పడకలు వేసుకుని గట్రా అన్ని చేసుకుంటారు ఈ ఊరని ఇక్కడికి వస్తారండి. అది జరిగిందండి. దానికోసం మేము అడిగేది ఏంటంటే అధికారులని మేము కోరి అడిగేది 3 రోజులు మాకు పండగ 3 రోజులు మాకు పందాలు ఇవ్వాలని, కోడి పందాలు ఇవ్వాలని కోరుతున్నామండి. ఇప్పుడు ఈ కోడి పుంజు ఉందంటే అండి 6 మాసాల నుంచి మేము పిల్లని ఎలా తయారు చేసి రోజు శుభ్రంగా మేత పెట్టి 3 పూటలు పెంచుతామండి. పెంచి పెద్దదాన్ని చేసి ఇవాళ బంధువులు వచ్చినప్పుడు పందాలు కడదామని సంక్రాంతికి అనుమతి తీసుకుంటే అనుమతి మాకు ఇచ్చుంటే మేము పందాలు కట్టుకోవాలని మేము కోరి అడుగుతున్నామని మేము పెద్దలు. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతారు. అవి అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షించి నాణ్యమైన మందులిస్తారు. మేత కూడా నిర్ణీతమైన సమయంలో ప్రతిరోజు ఒకే సమయానికి నిర్దిష్ట ప్రమాణంలో పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందిస్తారు. సంక్రాంతికి 2 నెలల ముందు నుంచి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఆహారంలో భాగంగా ఉదయం ఉడికించిన కోడిగుడ్డుపై తెల్లటి పదార్థాన్ని తినిపిస్తారు. బరిలో అలసట లేకుండా ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్ చేయిస్తారు. చల్లటి నీటిలో శరీరం దృఢపడేలా స్విమ్మింగ్ కూడా చేయిస్తారు. ఆపై పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, పిస్తా, జీడిపప్పును మేతగా వేస్తుంటారు. పోరాట సమయంలో గాయాలు తట్టుకొని నిలబడేలా శరీరం దృఢంగా ఉండేలా వేడి నీటి ఆవిరిని సెగపడతారు. ఆ తరువాత వేట మాంసాన్ని గుండ్రని ఉండలుగా చేసి తినిపిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతికి ముందు 2 నెలల పందెం పుంజులు రాజభోగాలు అనుభవిస్తాయి. నక్షత్ర ప్రభావం బట్టి కూడా కోడి పందాలు వేస్తారు కొందరు. కుక్కుట శాస్త్రంలో దిక్కులను సైతం లెక్కలోకి తీసుకుంటారు. నక్షత్రం ఆధారంగా ఏ రంగు కోడిని ఏ దిక్కు వైపు నుంచి వదిలితే పందెం గెలుస్తుందో కక్కుట శాస్త్రంలో చూసుకుంటారు. అక్కడ ప్రస్తావించిన అంశాల ఆధారంగానే కోడి పందాలకు మొగ్గు చూపుతారు. సంక్రాంతి దశ కావడంతో కోడి పందాలు సిద్ధం అవుతూ ఉన్నాయి. రకరకాల కోళ్ళు తమ సత్తాన్ని చాటేందుకు
కథన రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కోడి పందాలంటే ఎక్కువగా యూత్ ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారంతా కూడా కోడి పందాలు చూసేందుకు ఎగబడటం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో బరులు సిద్ధం అవుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి ఎలా ఉండబోతోంది, కోడి పందాల అంశంలో జెంట్సే కాదు మహిళలు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, కోడి పందాల అంశంలో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తున్నారు ఈ సంక్రాంతిని కానీ కోడి పందాల అంశాన్ని కానీ? ఈస్ట్ వెస్ట్లో బాగా జరిగేది కోడి పందాలు ఒకటి. ఈ సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ముందు కోడి పందాలు. ఎక్కడి నుంచో వచ్చి ఈస్ట్ వెస్ట్ గురించి పందాలు చూడడానికే వస్తారు. మ్యాక్సిమం బాగా జరుపుకుంటాం మేము పందాలు. మా డాడీ వాళ్ళతో కూడా మేము వెళ్ళి కోడి పందాలను చూస్తాం. ఈ 3 రోజులు మాకు నచ్చేదే కోడి పందాలు. బాగా ఎంజాయ్ చేస్తాం ఈ కోడి పందాలు. ఈస్ట్ వెస్ట్ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ కోడి పందాలు. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ కోడి పందాలు చూస్తాం కదా, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ కోడి పందాలు? మేము చాలా ఎంజాయ్ చేస్తాం సార్. మేము అక్కడికి వెళ్ళి కూడా సరే ఫస్ట్ ఎంజాయ్మెంట్గా చూసేది కోడి పందాలే సార్. మనం చూస్తాం కదా, ఈ సంక్రాంతి అంటే రకరకాల గేమ్స్ ఉంటాయి, అందులో కోడి పందాలు కూడా ఉంటాయి కదా, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? అసలు కోనసీమ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది కోడి పందాలు. ఆ కోడి పందాల ఎన్విరాన్మెంట్ అక్కడే సగం సంక్రాంతి అనే మనకు అనిపించింది. కోడి పందాలు అనేది ఒక గేమ్, కానీ చూసే వాళ్ళకి చాలా ఫన్గా చాలా బాగుంటుంది. సంక్రాంతిలో సగం పాటు కోడి పందాలదే అనుకోవచ్చు. మా ఊర్లో కూడా కోడి పందాలు చాలా బాగా చేస్తారు. అక్కడికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ అనేది వాళ్ళు సిటీస్లోనే అవుట్స్కట్స్లోనే ఉంటారు. వాళ్ళకి అసలు కనీసం వాటిని చూడని కూడా చూడరు. కానీ ఈ ఫెస్టివల్ పేరైనా చెప్పి వాటిని చూసి వాటిని ఎంజాయ్ చేసి ఆ ఎన్విరాన్మెంట్లో పార్ట్ అవుతారు. సో కోడి పందాలు అనేది అంటే కత్తులతో కోళ్ళని కడతా ఉంటారు కదా, కోళ్ళు చాలా వరకు చనిపోతూ ఉంటాయి. ఆ అంశంలో ఒక విద్యార్థి ఎలా స్పందిస్తారు? ఒక విద్యార్థిగా స్పందించాలి అంటే అది ఈకో ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా జీవే కాబట్టి దానికి కూడా ప్రతి దానికి ఈ భూమి మీద లివింగ్ రైట్స్ ఉంటాయి. సో ఒక విద్యార్థిగా మాట్లాడాలి అంటే కనుక అది నేను ఫాల్స్ అనే చెప్తాను. ఎందుకంటే అది ప్రాణం పోతుంది అంటే మన ఫన్ వల్ల అది ప్రాణం పోతుంది అనేది చాలా ఇదైనది అని నేను అనుకుంటాను. ఓకే, మనం చూస్తున్నాం కదా, విద్యార్థులు ఏవైతే కత్తులు ఉన్నాయో వాటి లేకుండా సాధారణంగా కోళ్ల మధ్య ఈ పందాలు పెడితే ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి విద్యార్థులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ కోడి పందాలతో తామంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనేది